నీట్ ఎగ్జామ్ అయిపోయింది. ఎవరైతే నీట్ మరొకసారి రాద్దాం అనుకుంటారో ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్లో మీరు అనుకున్నట్టుగా మార్క్స్ స్కోర్ చేయలేకపోయారు అనుకోండి, ఇంకో 1 year డ్రాప్ తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ మంచి ర్యాంక్ సాధిస్తే టాప్ కాలేజెస్లో ఎంబీబీఎస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి శరత్ చంద్ర మెడికల్ అకాడమీ ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ June 24th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు నాతో పాటు మన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు. దీపక్ సాహు సార్, బీటెక్ ఫ్రమ్ ఐఐటి రూర్కే, అకాడమిక్ డీన్. ఎస్ఆర్ఆర్ సార్, senior physics faculty and HOD of physics of Sharath Chandra Academy. RJR sir, senior chemistry faculty and HOD chemistry of our college. And Champak madam unnaru. Champak madam, senior chemistry faculty. వీళ్ళందరూ కూడా లాస్ట్ ఎన్నో సంవత్సరాలుగా నీట్ లాంగ్ టర్మ్లో ఒక బిలో యావరేజ్ స్టూడెంట్తో కూడా మంచి మార్క్స్ వచ్చేలా చేసి మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు. అయితే మన కాలేజ్లో ఇటువంటి ఫ్యాకల్టీ ఉండడం వల్ల మన ర్యాంక్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ సబ్జెక్ట్ని బాగా టీచ్ చేయడం అనే కాకుండా ర్యాంక్స్ తెప్పించడం ఎక్స్పర్ట్స్. సబ్జెక్ట్ బాగా టీచ్ చేయడం అనేది వేరు, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి క్లాస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక పార్ట్ అయితే, ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి డిఫరెంట్ ఎక్స్పర్టైజ్ కావాలి. ర్యాంక్ ప్రొడ్యూస్ చేయాలంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ని సిలబస్ ఎలా కవర్ చేయాలి, ఎలాంటి అసైన్మెంట్స్ ఇవ్వాలి, ఎగ్జామ్ పేపర్స్ని ఇనీషియల్గా సింపుల్గా స్టార్ట్ చేసి ప్రోగ్రెసివ్ ఎలా డెవలప్ చేయాలి, ఒక లాంగ్ టర్మ్ స్టూడెంట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఏ టాపిక్స్ని ఎక్కువ స్ట్రెస్ చేయాలి, వేటిని త్వరగా ఫినిష్ చేయాలి, స్టడీ అవర్స్లో స్టూడెంట్స్తో అసైన్మెంట్స్ దగ్గర ఎలా చేయించాలి, మోటివేషన్ ఎలా ఇవ్వాలి, డౌట్స్ ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ అవగాహన ఉన్న ఫ్యాకల్టీ మాత్రమే ర్యాంక్ ప్రొడ్యూస్ చేయగలరు. కానీ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి క్లాసులు బాగా చెప్పినందుకు మాత్రం ర్యాంక్స్ అయితే రావు. కాబట్టి శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో ఇటువంటి నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉండడం వల్ల మనం ర్యాంక్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము. ఇందులో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా మోర్ దాన్ 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఈరోజు ఈ డిస్కషన్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే అసలు నీట్ లాంగ్ టర్మ్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎందుకు ఇంపార్టెంట్, బయాలజీ కూడా ఇంపార్టెంటే, కానీ ఇంటర్మీడియట్లో బయాలజీ స్టూడెంట్స్ బాగా కవర్ చేసుంటారు. బయాలజీ జనరల్గా బాటనీ జువాలజీ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఉన్న దాటి వెళ్ళరు, అప్లికేషన్ పార్ట్ ఎక్కువగా ఉండదు. సో స్టూడెంట్స్ జనరల్గా స్ట్రాంగ్గా ఉంటారు. బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వల్లనే ఎక్కువ మందికి ర్యాంక్స్ మిస్ అవుతూ ఉంటాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ అయితే ర్యాంక్ వస్తుంది. కాబట్టి ఈరోజు సెషన్లో మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీతో విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఎలా చదవాలి, మన కాలేజ్ ఎలా హ్యాండిల్ చేస్తాము, ఈ సబ్జెక్ట్లో అత్యధిక మార్క్స్ ఎలా తెప్పిస్తున్నాము, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ఎయిమ్స్లో, జిప్మర్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఎలా సాధిస్తున్నాం అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ we will talk to Deepak Sahu sir, who is Dean Academics and also Senior Physics Faculty. He takes classes for the NEET long-term physics, and let us know from him how we handle physics so that the NEET students, BPC students, who are generally afraid of physics due to mathematical application, due to their weakness in the fundamentals of physics, how we address that in the long term, and how we ensure that they score very high marks by developing interest in physics over a period of 1 year. Let us know from Deepak Sahu sir. Thank you very much, sir. Sir, the main difference in NEET is like it is a very high scoring subject, and definitely biology is the core subject where they have to score more, and physics is the subject from where if you score well and good, like you can create a very very good rank in NEET. So generally the students are afraid of physics because of this mathematics background, because they are weak in the medical students are little weak in the maths application. Our main focus is because this is an objective type approach, so not only the concept clarity and in-depth knowledge of the concepts, we are giving the approach which is objective oriented. Means in the objective questions sometimes it is very much required that by seeing the options you can very well judge that which options are wrong and which options are correct. Sometimes it is hit and trial. So those techniques are also telling by the teachers, which is making a lot of difference in the score. Second thing is, sir, in the maths also, like
though the physics needed the maths applications, but in maths application also this is not a very complex mathematics. Like we need the basic mathematics, and there are also the tricks for calculations also, for simple tools also which we are applying for mathematics. So these tools we are just making students practice, so they will be very comfortable after the regular sheets and daily practice in those mathematical tools. And this is the way their approach in or dealing the objective questions. They are scoring very easily to 130 and 150 marks very easily in our regular test also, and which will be a very big factor to produce the very good rank. And I think physics is the key subject by which they can improve their rank by many folds. ఎస్ దీపక్ సార్ చెప్పినట్టుగా మా ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే మ్యాథమెటికల్ టూల్స్ ఏవైతే ఉంటాయో వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ చేస్తారు ఇనీషియల్గానే. చాలామంది ఇంటర్మీడియట్లో ఈ బైపీసీ పిల్లలు ఇంటర్మీడియట్లో ఆ మ్యాథమెటికల్ టూల్స్లో వీక్గా ఉండడం వలన ఫిజిక్స్ అంటే భయం పెంచుకుంటారు. మా దగ్గర రాగానే నీట్ లాంగ్ టర్మ్కి ఫస్ట్ ఫ్యూ వీక్స్లోనే ఈ టూల్స్లో స్ట్రెంథన్ చేసి సార్ చెప్పినట్టుగా క్లాస్లోనే ప్రాక్టికల్గా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కానీ, కొన్ని చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ క్లాస్లోనే చేయడం వల్ల ఫిజిక్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, క్యూరియాసిటీ. దానివల్ల 180కి ఫిజిక్స్లో 170 క్రాస్ చేసి కూడా మన స్టూడెంట్స్ స్కోర్ చేస్తూ ఉంటారు. సార్ చెప్పినట్టుగా బాటనీ, జువాలజీలో 360కి ఆల్మోస్ట్ ఫుల్ మార్క్స్ వచ్చేస్తుంటాయి. ఒక టాప్ స్టూడెంట్కైనా యావరేజ్ స్టూడెంట్కైనా డిఫరెన్స్ 10-20 మార్క్సే ఉంటుంది బయాలజీలో. ఫిజిక్స్ అలా కాదు, ఒక టాప్ స్టూడెంట్కి యావరేజ్ స్టూడెంట్కి ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాన్ని నేరో డౌన్ చేసేలాగా మన స్టూడెంట్స్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు SRR సార్ మన HOD ఆఫ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఏ సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ హూ ప్రొడ్యూస్డ్ మెనీ ర్యాంక్స్ ఇన్ నీట్. ఇతను నీట్లో ఎన్నో ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారు. అంటే ఇతను ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ నుంచి టాప్ స్టూడెంట్ దాకా ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గట్టుగా క్లాస్ని చెప్పగలరు అనేది ఇతనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మంచి పేరు. సో సార్ని అడిగి మన కాలేజీలో ఫిజిక్స్ని సార్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, డిఫరెంట్ స్టూడెంట్స్ ఎలా అడ్రస్ చేస్తారు, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా లాంగ్ టర్మ్ ముందుకు జాయిన్ అయితే ఆ 1 year అయిపోయినప్పుడు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ తీసుకెళ్తారు ఫిజిక్స్లో అనే విషయాల గురించి సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టే గత 26 సంవత్సరాల నుంచి నేను ఎంపీసీ, బైపీసీ, లాంగ్ టర్మ్ 3 డివిజన్స్లోనూ క్లాసులు చెప్తానండి. ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్కి చాలా అబ్జర్వేషన్ ఉండాలండి. స్టూడెంట్ ఆల్మోస్ట్ 100% సీట్ కొట్టాలన్న యాటిట్యూడ్తోనే వస్తారు. సో అలాంటి స్టూడెంట్స్కి బేసికల్లీ ఫిజిక్స్ కావాలని వస్తారు. మీకు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఫిజిక్స్ ఎవరు టీచరు అని అడిగి ఫిజిక్స్ టీచర్తో ఇంటరాక్ట్ అయ్యే జాయిన్ అవుతారు. బట్ అలాంటి వాళ్ళ అంబిషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే వాళ్ళ వీక్నెస్ మీదే ఫోకస్ చేస్తామండి. బేసికల్లీ సార్ చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి మాకు బేసిక్ మ్యాథ్స్ రావు, సో మేము ఫిజిక్స్ చేయలేము అన్న ప్రాబ్లంలో ఉంటారు. సో మనకి అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అంటారు. సో ఫస్టే వాళ్ళకి మీకు మ్యాథ్స్ రాదు బట్ మేము నేర్పిస్తాం అని చెప్పేసి ఒక 2 weeks ఆల్మోస్ట్ ఒక మన వర్క్షాప్ లాగా డ్రిల్ చేస్తూ వాళ్ళకి కావాల్సినంతే, అంటే వాళ్ళు మ్యాథ్స్ అంటే భయపడతారు కాబట్టి ఆల్మోస్ట్ ఫిజిక్స్లో ఏమైతే అవసరమో ఆ టాపిక్ నుంచి అవి మాత్రమే తీసుకొని, అంటే మనం చెప్పేదాంతో 100% సమ్స్ సాల్వ్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో తీసుకొస్తాము. ఆ తర్వాత వన్స్ సబ్జెక్ట్లోకి వచ్చాక చాలామంది ఈజీ లెసన్స్ అని అడుగుతూ ఉంటారు. ఆ ఈజీ లెసన్స్తో పాటు మన ఫోకస్ ఏంటంటే ఎక్కువ స్కోర్ చేయాలి, అందరూ క్లాసులో మార్కులు తెచ్చుకోవాలి, ఫిజిక్స్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలా ఎంకరేజ్ చేయడానికి మేము చేసేది క్లాస్ టీచింగ్లో వీలైనంత ఈజీ చేసి చెప్పడం, హైలైట్స్ చెప్పడం. అలాగే మోస్ట్లీ మొన్న 2026లో మన క్యాన్సిల్ అయిన నీట్లో కూడా మనం క్లాస్లో చెప్పిన పాయింట్స్ నుంచి ఈవెన్ థియరీ బిట్ కూడా మిస్ అవ్వలేదు. అంటే మనం ఎంత కేర్ తీసుకుంటున్నామో అక్కడ అర్థమైపోతుంది. సో ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ అనేది ఎగ్జామ్లో లైక్ బయాలజీ, ఫిజిక్స్లో కూడా థియరీ బిట్స్ మల్టిపుల్ ఆప్షన్ ఇస్తున్నారు. వాటిని ఆన్సర్ చేయాలంటే మనం ఎన్సీఆర్టీ లైన్స్ లైక్ బాటనీ, జువాలజీ లాగా ఇక్కడ కూడా ఎన్సీఆర్టీ లైన్స్ చదివించాల్సి వస్తుంది. అలా వాళ్ళని చదివించాలి అంటే టెక్స్ట్ బుక్ వాళ్ళు చదవరు. మనం నీట్గా చదువుకొని హైలైట్ చేసుకొని దాని బేసిస్లో ఈవెన్ థియరీ పాయింట్స్ కూడా కవర్ అయ్యేలాగా మన క్లాస్ నోట్స్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమంటాం. ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా క్లాస్ మిస్ అయినా కూడా ఓకే, ఎగ్జామ్ మాత్రం మిస్ అవ్వద్దు, పేపర్ డిస్కషన్ మిస్ అవ్వద్దు, ఆ పేపర్ని మీరు డీల్ చేయండి అంటాం. తర్వాత టాప్ స్కోర్ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2nd yearలో ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాలా మంచి స్టూడెంట్స్ కూడా భయపడతారు. వాళ్ళ భయాన్ని తగ్గించాలి అంటే మనం సినాప్సిస్ని చాలా నేరో చేసి, కట్ చేసి, ట్రిమ్ చేసి, ఈజీ చేసి మాట్లాడాలి. అలా చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఆ 3 chaptersలో ఏమవుతుంది అంటే
ఆ 3 చాప్టర్లు ఒక యూనిట్గా తీసుకొని 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. వాటిలో ఏదో ఒక చాప్టర్లో 4 ఇవ్వడం, మిగతా వాటిలో 2 ఇవ్వడం అలా చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ భయపడే ఏరియా ఏది ఉందో ఆ 8 క్వశ్చన్స్లో 32 మార్క్స్కి వీలైనన్ని స్కోర్ చేయగలిగితే వాళ్ళకి సెకండ్ ఇయర్ స్కోర్ కనబడుతుంది, టోటల్ కనబడుతుంది. సో 160, 170 ప్లస్ ఫిజిక్స్లో తెచ్చుకోవాలన్న టార్గెట్తో ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆ డ్రిల్లింగ్ కానీ, పేపర్ డిస్కషన్ కానీ, ఫాలో అప్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ డేస్లో ఫిజిక్స్ మీద ఉన్న ఫోబియాలు కానీ పోగొట్టేలాగా మన కౌన్సిలింగ్ అండ్ టీచింగ్, స్టడీ అవర్స్ అన్నీ జరుగుతాయి. కాబట్టి పక్కాగా శరత్చంద్ర అకాడమీలో బైపీసీ నీట్కి లాంగ్ టర్మ్కి జస్టిఫికేషన్ 100% జరుగుతుంది అని మాత్రం నమ్మొచ్చు. సో మా దగ్గరకు రాబోయే వాళ్ళకు కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. Sir, I would like to add one more thing, especially for long-term program, because in long-term program there are many types of students. Those who are preparing for the very first year, those who are preparing for the last 2 years, or there are some student which is only coming to improve their ranks, means they already got the rank but they just want to improve it. So we are having various varieties of the student. Our curriculum is designed in this way that we will take care of all types of students, like it is going from basics to the higher level. Also we have the individual mentorship so that we can see their progress and we can see the growth and improvement, so that we can focus on each and every types of the student and improve their ranks. So this is especially for the long term program like this is the special mentorship and program we will design to look after of all the students, all types of the student. సో సార్ చెప్పినట్టుగా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండడం వలన కొంతమంది ఆల్రెడీ 2-3 సార్లు లాంగ్ టర్మ్ చేసి మన దగ్గరకు వస్తారు, బయట ఎక్కడో చేసి. ఇంకొంతమంది ఇంటర్మీడియట్లో అసలు నీట్ కోచింగ్ తీసుకోకుండా డైరెక్ట్ మన దగ్గర 1 year కోచింగ్ వస్తుంటారు. సో ఈచ్ స్టూడెంట్ డిఫరెంట్గా ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ కూడా స్టడీ అవర్స్ టైంలో మేము డిఫరెంట్గా హ్యాండిల్ చేయడం కోసం పర్సనల్ మెంటర్షిప్ అని ఉంటుంది. అంటే ప్రతి ఫ్యూ స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీని మెంటర్గా పెడతాము. ఆ మెంటర్ ఏం చేస్తారంటే ఎవ్రీ వీక్ ఆ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ స్టూడెంట్ వీక్గా ఉంటే అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ ఇనీషియల్గా కొంచెం ఈజీ ఇస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ స్లోగా లెవెల్ పెంచుకుంటూ వెళ్తారు. మీద ఆల్రెడీ ఒక టాప్ లెవెల్లో స్టూడెంట్ ఉంటే, అంటే ఆల్రెడీ మెడికల్ సీట్ వచ్చింది కానీ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ కావాలని మళ్ళీ మొదలు వస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ నుంచే అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ కొంచెం ఛాలెంజింగ్గా ఇస్తూ కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో డిఫరెంట్ స్టూడెంట్స్ని డిఫరెంట్ అడ్రస్ చేయడమే మన స్పెషాలిటీ అనమాట. సో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఇందాక ఎస్ఆర్ఆర్ చెప్పినట్టుగానే ప్రోగ్రెసివ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్స్లో స్టూడెంట్స్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో మెకానిక్స్లో ఆల్రెడీ కైనమాటిక్స్లో చాలా వరకు స్కూల్ నుంచే స్ట్రెంత్ ఉంటుంది. కైనమాటిక్స్ తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అది అర్థమైన తర్వాత అందులో అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ అన్ని బాగా రాసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వర్క్ ఫర్ ఎనర్జీ కానీ, రొటేషన్ ఎనర్జీస్ కానీ మూవ్ అవుతూ ఉంటాం. అలా ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా సార్ చెప్పినట్టుగా వెరీ టఫ్ టాపిక్ అది చాలా మంది స్టూడెంట్స్కి. అందులో ఫస్ట్ కులుమ్స్లా బాగా అర్థమైన తర్వాత దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మేము ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వెళ్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అవగాహన వచ్చిన తర్వాత అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ బాగా రాసుకున్న తర్వాత అప్పుడు సర్క్యూట్కి వెళ్తాం. సో అలాగా స్టేజ్ వైజ్గా వెళ్ళడం ఏమవుతుంది స్టూడెంట్స్కి, ప్రతి స్టేజ్లో నెక్స్ట్ లెవెల్కి రెడీగా ఉన్నారా లేదా తెలుసుకొని తీసుకెళ్తాం నెక్స్ట్ లెవెల్కి, ఫండమెంట్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దానివల్లనే మన దగ్గర అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, స్టడీ అవర్స్లో సీనియర్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి చదివించడం కానీ, క్లాసెస్లో డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ, అలాగే ఎగ్జామ్లో తప్పులు ఏది చేశారో ఆ మిస్టేక్స్ ఎర్రర్ నోట్స్ మెయింటైన్ చేస్తూ ఆ మిస్టేక్స్ బట్టి వాళ్ళ వీక్నెస్ ఐడెంటిఫై చేసి మళ్ళీ కాల్ చెప్పించడం కానీ, ఇలా వెళ్ళడం వల్ల బెటర్ ర్యాంక్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్స్ లాగానే కెమిస్ట్రీ గురించి కూడా వి షుడ్ డిస్కస్. కెమిస్ట్రీ ఈజ్ ఎ లెందీ సబ్జెక్ట్. అంటే ఫిజిక్స్ కన్నా, బయాలజీ కన్నా కెమిస్ట్రీ చాలా లెందీ సబ్జెక్ట్ అనమాట. అందుకనే కెమిస్ట్రీ మీద స్టూడెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కెమిస్ట్రీలో కూడా లాస్ట్ 2-3 years నుంచి ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఇస్తున్నారు. నీట్ ఎగ్జామ్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ని ఇంటర్లింక్ చేస్తున్నారు. సింగిల్ ఫార్ములాతో చేసేలా కాకుండా ఇస్తున్నారు. కాబట్టి కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి మన హెచ్ఓడి ఆఫ్ కెమిస్ట్రీ ఆర్జేఆర్ సార్ ఉన్నారు. హీ హ్యాస్ మోర్ దాన్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అతను నీట్ అనే కాదు ఐఐటిలో కూడా ఎన్నో ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారు. ఆర్జేఆర్ సార్ ఏంటంటే స్టూడెంట్స్కి ఒక కాంప్లెక్స్ టాపిక్ని సింప్లిఫై చేసి చెప్పే విషయంలో హీఈస్ ఎక్స్ట్రాడనరీ అనమాట. సో అతను అడిగి మనం మన దగ్గర కెమిస్ట్రీ క్లాసెస్ ఎలా ఉంటాయి, ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. మెయిన్గా మనకి నీట్ స్టూడెంట్స్ అనేది కెమిస్ట్రీ వైజ్ చూస్తే కనుక ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గర ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సో మెయిన్గా ఆ ప్రాబ్లమ్స్ సాల్వింగ్లో డిఫికల్టీగా ఫేస్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్
కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. సో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ చేసుకున్నాక ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సర్టెన్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఫార్ములాస్ అని ప్రాపర్గా మనం అప్లై చేయగలిగితే డెఫినెట్గా ఫిజికల్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం స్కోర్ అని చేయొచ్చు. సో ఆ ఫార్ములాస్ కూడా పర్టికులర్గా మనకి సమ్స్ ఇచ్చినప్పుడు ఈ సమ్స్కి ఈ ఫార్ములానే ఎలా అప్లై చేయాలి. సో ఇక్కడ మేజర్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాకి ఒక పర్పస్ ఉంటుంది. సో ఫార్ములాస్ అనేది అప్లై చేసేటువంటి వేలో మనకి దానికి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ ఫార్ములా యొక్క ఇంపార్టెన్స్, అలాగే ఆ ఫార్ములా యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటానే దానికి అప్లికేషన్ కూడా. యాక్చువల్గా మనకి ఎన్సీఆర్టీ అనేది డెఫినెట్గా దాని యొక్క థియరిటికల్ పాయింట్స్ కానీ లైన్ టు లైన్ కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అలాగే దాని యొక్క కంక్లూషన్ ఫైనల్గా మనకి ఏంటంటే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దాని యొక్క అప్లికేషన్ కానీ అలాగే ఫార్ములా బేస్డ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం అండర్స్టాండింగ్ చేసుకున్నామో ఆ కాన్సెప్ట్ కానీ ఆ ఫార్ములా యొక్క పర్పస్ కానీ మనకు ఐడియా వస్తుంది. అలాగే కమ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే బేసిక్గా మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జీఓసి, అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేస్తే కనుక ఫండమెంటల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఐడియా వస్తుంది. దెన్ సెకండ్ థింగ్ రియేజెంట్స్. ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రియేజెంట్స్ ఉన్నాయి. అలాగే రియేజెంట్స్ యొక్క పర్పస్ కూడా ఉంది. రియేజెంట్ అనేది ఒక్కొక్క కండిషన్ బేస్ చేసుకుని ఒక్కొక్క రియేజెంట్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కూడా మనకి ఆ రియేజెంట్స్ అనేవి పర్టికులర్గా ఒక కన్వర్షన్కి ఆ రియేజెంట్సే ఎందుకు ఇచ్చేస్తున్నారు అంటే ఆ రియేజెంట్ యొక్క రోల్ ఏంటి, అసలు మెయిన్ ఏ పర్పస్కి ఆ రియేజెంట్ అనేది యూజ్ చేస్తున్నారు అంటే మెయిన్గా మనకి రియేజెంట్ యొక్క ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయగలిగితే కనుక ఆ రియేజెంట్ యొక్క పర్పస్ అనేది ఐడియా వస్తుంది. సో ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి రియేజెంట్స్ మీద ఐడియా ఉంటే కనుక ఆటోమేటిక్గా కన్వర్షన్ రియాక్షన్స్ అనేవి మనం మిస్టేక్స్ అనేవి లేకుండా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆర్గానిక్ అనేది మనం స్కోర్ చేయాలంటే డెఫినెట్గా జీఓసి ఫోకస్ చేస్తేనే రియేజెంట్స్ యొక్క పర్పస్ ఏంటి ఐడియా రావాలి. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ తీసుకుంటే కనుక ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఫ్యాక్ట్స్. సో డిఫరెంట్ ఆర్డర్స్ అనేవి మనకు ఉన్నాయి, అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆర్డర్స్ అనేవి మనకు నోటెడ్ అవ్వాలంటే స్మార్ట్ రివిజన్ చేయాలి. అంటే బైహార్టింగ్ కన్నా ఇక్కడ స్మార్ట్ రివిజన్ అనేది ఎప్పుడైతే చేసామో డెఫినెట్గా మనకి ఆ ఆర్డర్స్ అనేవి నోటెడ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానే, డైలీ మనం వాటి మీద అసైన్మెంట్స్ అని కనెక్ట్ చేస్తానే, అలాగే వీక్లీ టెస్ట్లు కనెక్ట్ చేస్తానే వాటి మీద ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినప్పుడు మిస్టేక్స్ అని లేకుండా కరెక్ట్గా యాక్యురేట్గా ఆన్సర్ చేయడానికి, స్కోర్ చేయడానికి కానీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ ప్రిపరేషన్ మొత్తం మీద కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అండ్ కమిట్మెంట్ ఉండాలి. సో ఎప్పుడైతే కన్సిస్టెన్సీ కమిట్మెంట్ అనేది ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్గా మనం కెమిస్ట్రీలో స్కోరింగ్ చేయడానికి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ రకంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక కరెక్ట్గా ఆటోమేటిక్గా మనం కెమిస్ట్రీలో స్కోర్ చేయడానికి మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. ఆర్జేఎస్ సార్ చెప్పినట్టుగా మీరు అబ్జర్వ్ చేస్తే కెమిస్ట్రీలో కూడా ఫిజిక్స్ లాగానే నీట్ ఎగ్జాము చాలా వరకు జేఈ మెయిన్స్ దగ్గరగా వెళ్తుంది. ఒకప్పుడు నీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫార్ములా బై హార్ట్ చేసి మెకానిజం బై హార్ట్ చేస్తే డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేయచ్చు నీట్ ఎగ్జామ్. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి సార్ చెప్పినట్టుగా ఆర్జేఎస్ చెప్పినట్టుగా ఒక ఫార్ములా డెరివేషన్ అది ఎందుకు వచ్చిందో తెలుసుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే ప్రాబ్లం చేయగలం, కానీ డైరెక్ట్గా ఫార్ములా బై హార్ట్ చేసి చేసేలాంటి ఎగ్జామ్ ఇప్పుడు జరగట్లా నీట్లో. వెరీ ఇంపార్టెంట్ అది. అందుకనే మన దగ్గర మీరు చూస్తే మన దగ్గర ఫ్యాకల్టీ అందరూ కూడా నీట్గానే కాకుండా ఐఐటి కూడా చెప్పగలరు కాబట్టి, ఐఐటి కూడా చెప్తారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని నీట్లో తీసుకొస్తారు నీట్లోకి. ఒకప్పుడు ఎలా ఉండదంటే నీట్ ఫ్యాకల్టీ అంటే ఓన్లీ ఫార్ములా బట్టి పట్టించేవాళ్ళు, ఐఐటి ఫ్యాకల్టీ అంటే ప్రతి ఫార్ములాకి బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసి డెరైవ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు అది పనిచేయదు. అందుకనే మన దగ్గర ఐఐటి ఫ్యాకల్టీ నీట్ కూడా చెప్తారు కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ మన స్టూడెంట్స్ ఎక్కువగా స్కోర్ చేస్తారు. అండ్ ఇందాక ఎస్ఆర్ఆర్ చెప్పిన విధంగా ప్రతి వీకెండ్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆ వీకెండ్ ఎగ్జామ్ ఎక్కడ తప్పులు చేశారో మిస్టేక్స్, అది కాన్సెప్టువల్ మిస్టేక్సా, అప్లికేషన్ మిస్టేకా, లేకపోతే టైం మేనేజ్మెంట్ మిస్టేక్ అర్థం చేసుకొని మండే పేపర్ డిస్కషన్ అప్పుడు ఆ టాపిక్స్ని మరొకసారి బ్రీఫ్గా రివైజ్ చేస్తాం. స్టడీ అవర్స్ టైంలో మళ్ళీ రివైజ్ చేసి ఆ తప్పులు చేసే టాపిక్స్ మీద అసైన్మెంట్స్ మళ్ళీ చేస్తాం స్టూడెంట్స్కి. టైం మేనేజ్ ప్రాబ్లం అయితే
దాని గురించి వాళ్ళు ఏం చేస్తుంటామంటే మన ఫ్యాకల్టీతో పాటు అంత ముందు సంవత్సరాల్లో మనకు వచ్చిన ర్యాంకర్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకి ఎయిమ్స్లో నిఖిల్ అని, మానస్ అని మన స్టూడెంట్స్ అవుతున్నారు ర్యాంకర్స్, వాళ్ళు వస్తూ ఉంటారు, స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళ సీనియర్స్ ఎవరైతే ఎయిమ్స్కి వెళ్ళారో, ఎంబీబీఎస్ చేస్తున్నారో అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడడం వల్ల దే విల్ ఆల్సో లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సో నౌ ఇప్పుడు మనము కెమిస్ట్రీలోనే చంపక్ మేడం అని సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, వన్ ఆఫ్ అవర్ స్పెషాలిటీస్ ఇస్ దట్ మేడం ఏదైతే నోట్స్ ఇస్తారో క్లాస్లో ఆ నోట్స్ దాటి క్వశ్చన్స్ వెళ్ళవు బయటికి. మోస్ట్లీ అటు చాలా కాంపరెన్సివ్ నోట్స్ ఇస్తారు మేడం, అన్ని సబ్ టాపిక్స్ అన్ని బాగా కవర్ చేస్తారు. సో మేడం అడిగి ఇప్పుడు కెమిస్ట్రీ మేడం ఎలా హ్యాండిల్ చేస్తారు, నీట్ లాంగ్ టర్మ్లో మన ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, మనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఒక యావరేజ్ స్టూడెంట్ ర్యాంక్స్ తెప్పించగలుగుతున్నాము అనేది కూడా మేడం డిస్కస్. థ్యాంక్ యూ సార్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి. 2026లో నీట్ రాయించినటువంటి స్టూడెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో మా స్టూడెంట్స్ నియర్లీ 700 మార్క్స్ అబవ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో 650, 670, 680 మార్క్స్ స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ చాలా ఉన్నారు ఫస్ట్ నీట్లో. వాళ్ళు సెకండ్ నీట్లో ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఈ సక్సెస్కి కారణం ఏంటంటే మా బెటర్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామింగ్. సో ఎవరైతే మా డైరెక్టర్ డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ని మేము కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటాం. అంటే ఎస్పెషల్ కెమిస్ట్రీ గురించి మాట్లాడితే, సో కెమిస్ట్రీలో మీ అందరికీ తెలుసు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ 3 ఉంటాయి. సో ఈ మూడిట్లో స్టూడెంట్స్ ఎక్కువగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటువంటి టాపిక్స్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీలో ఇందాక ఆర్జేఆర్ సార్ చెప్పినట్టుగా సో ఫార్ములా ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు. సో ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి, సో అది ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఏ బేస్లో మనం అప్లై చేస్తే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం అనేటువంటి ఐడియా కనుక స్టూడెంట్స్కి మనం ఇవ్వగలిగితే, సో ప్రతి యావరేజ్ స్టూడెంట్ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ బాగా చేయగలుగుతారు. సో ఎస్పెషలీ లాగరిథమ్స్ యూజ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ కైనెటిక్స్ లేదా ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఇలాంటి టాపిక్స్ నుంచి ఎక్కువ ఇబ్బంది పడతారు స్టూడెంట్స్, నా అబ్జర్వేషన్ బట్టి, నా ఎక్స్పీరియన్స్ని బట్టి. సో అవి జాగ్రత్తగా మేము ప్రతి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని, సో ఈవెన్ ఏ బేసిక్ లేకుండా వచ్చినటువంటి స్టూడెంట్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ చక్కగా ప్రాక్టీస్ వాళ్ళని, అంటే ముందుగా వాళ్ళ కాన్సెప్ట్ డీప్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీకి వస్తే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లో ఐసోమెరిజం అనేటువంటి టాపిక్ ఉంటుంది కదా. ఐసోమెరిజంలో స్టీరియో ఐసోమెరిజం, ఎస్పెషల్లీ స్టీరియో ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం అండ్ జామెట్రికల్ ఐసోమెరిజం, అలాగే రియాక్టివ్ ఇంటర్మీడియట్స్, నెక్స్ట్ ఎఫెక్ట్స్, ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. సో వీటి గురించి కనుక మనం డీటెయిల్డ్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం జమ్స్గా వాళ్ళని తయారు చేసినట్టే. సో అవి కరెక్ట్గా వాళ్ళకి మనం ఇన్కల్కేట్ చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆర్గానిక్ భయం అనేది లేకుండా ప్రాక్టీస్ చేయగలుగుతారు. అలాగే కనెక్టివిటీ ఎలా ఉంటుంది, సో ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ కనెక్టివిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎలా ఉంటుంది, ఆ కనెక్టివిటీ కనుక మనం వాళ్ళకి కరెక్ట్గా చెప్పగలిగితే సో ఈ డిఫరెంట్ కన్వర్షన్స్ అనేవి వాళ్ళు బాగా చేయగలుగుతారు అన్నమాట. అలానే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్కి వస్తే, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సో లెందీ, దాన్ని అన్ని పాయింట్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోగలడం, అంటే చదివితే ఈజీగానే ఉంటుంది, చదివిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోగలరు. అయితే దాన్ని రీప్రొడ్యూస్ చేయగలగాలి అంటే అక్కడ ఒక బిట్ వచ్చినప్పుడు దానికి కరెక్ట్గా దాని ఆన్సర్ వాళ్ళు చేయగలగాలి అంటే దానికి షార్ట్ ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి. కొన్ని షార్ట్ ట్రిక్స్ ఫాలో అయ్యి వాళ్ళకి అంటే ఆ మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ని విత్ ఇన్ షార్ట్గా మనం చెప్పగలిగితే ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు వీలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ తీసుకుంటే ప్రతి గ్రూప్ని కంపారిటివ్గా కనుక స్టూడెంట్స్ చదవగలిగితే ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి వేరియేషన్ ఉంది ప్రాపర్టీస్లో, ఫిజికల్ ప్రాపర్టీస్ లేదా కెమికల్ ప్రాపర్టీస్, ఆ వేరియేషన్ కనుక వాళ్ళకి మనం చెప్పగలిగితే, కంపేర్ చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఓవరాల్గా ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ
మూడు కరెక్ట్గా మా స్టూడెంట్స్ చేయగలిగారు కాబట్టే మా వాళ్ళు నియర్లీ 180 మార్క్స్కి 160, 170 అబౌవ్ స్కోర్ చేయగలిగారు కెమిస్ట్రీలో ఫస్ట్ నీట్ ఎగ్జామ్లో. వాళ్ళు ఇంకా బెటర్గా మాకు సెకండ్ నీట్కి మేము వాళ్ళ కోచింగ్ ఇచ్చాము, ఇంకా బాగా చేయగలిగేలాగా. వాళ్ళు ఏ మిస్టేక్స్ ఫస్ట్ నీట్లో ఇంకా చేశారు, వాటి నుంచి రెక్టిఫై చేసుకుని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసేలాగా వాళ్ళని తయారు చేయగలిగామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. సో థ్యాంక్ యూ. సో మేడం గారు ఎలా అయితే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో, అలాగే మేజర్గా నీట్గా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్ కెమిస్ట్రీ అనేది స్కిప్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మనకి నీట్లో ప్రాక్టికల్ కెమిస్ట్రీ నుంచి అట్లీస్ట్ మినిమం 1 క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ప్రాక్టికల్ కెమిస్ట్రీ అనేది థియరిటికల్ టాపిక్ కదా అని చెప్పి లెస్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. యాక్చువల్గా మనం కరెక్ట్గా కనుక ప్లాన్ చేసుకుంటే ఈవెన్ ఆ ప్రాక్టికల్ కెమిస్ట్రీ కూడా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అక్కడ ఆ ప్రాక్టికల్ కెమిస్ట్రీలో మనకి రియాక్షన్స్ అనేవి మనం రెగ్యులర్గా చదివేటప్పుడే కామన్గా ఈ ప్రాక్టికల్ కెమిస్ట్రీ అనేది ఇమాజిన్ చేసుకుంటానే, అలాగే ల్యాబ్ యొక్క ఏవైతే మనం ఆపరేటర్స్ కానీ లేదంటే కనుక రియేజెంట్స్ కానీ యూజ్ చేస్తున్నామో కరెక్ట్ వేలే కనుక మనం కనెక్ట్ చేసుకోగలిగితే కనుక ఆ ప్రాక్టికల్ కెమిస్ట్రీ కూడా ఈజీ అవుతుంది. సో స్కిప్ చేయకుండా మనం దానిలో కూడా స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో సార్ చెప్పినట్టుగా నీట్ స్టూడెంట్స్ ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ అయినా, థర్మోడైనమిక్స్ అయినా, కైనెటిక్స్ అనే టాపిక్స్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. వాటిని మేడం చెప్పినట్టుగా అలాగే సార్ చెప్పినట్టుగా మేము హ్యాండిల్ చేసే విధానం బట్టి వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు 180కి 170 క్రాస్ చేస్తుంటారు కెమిస్ట్రీలో. అండ్ ఇంకోటి ప్రాక్టికల్ కెమిస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ 2-3 బిట్స్ ఉంటాయి. ఈచ్ బిట్ 4 మార్క్స్, అంటే ఒక 3 బిట్స్ అయిపోయినా కూడా 12 మార్క్స్ మారిపోతుంటాయి. అందుకని వి ఫోకస్ ఆన్ ఎవ్రీ మైన్యూట్ టాపిక్. అలాగే వీటన్నిటికీ కూడా అకాడమిక్స్ కాకుండా నాన్ అకాడమిక్స్, అంటే మా హాస్టల్స్లో కానీ గర్ల్స్ క్యాంపస్ అయినా బాయ్స్ క్యాంపస్ అయినా రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో డే స్కాలర్ ప్రోగ్రాంలో కూడా వి ఫోకస్ వెరీ వెల్ ఆన్ క్లాస్ రూమ్స్. అన్ని క్లాస్ రూమ్స్లో కూడా లిమిటెడ్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తాము. దానివల్ల ఫ్యాకల్టీ ప్రతి స్టూడెంట్ని గుర్తుంచుకుంటారు, డౌట్స్ క్లియర్ చేస్తారు, ఇంటరాక్షన్ ఉంటుంది క్లాస్ రూమ్లో. అలా ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి. డిస్ప్లే బోర్డ్ యూజ్ చేస్తాము. డిస్ప్లే బోర్డ్ వల్ల ఏమవుతుందంటే ఏవైనా టాపిక్స్ని 3D స్ట్రక్చర్స్గా కానీ యానిమేషన్ చూపించగలుగుతాము. పర్టికులర్గా బాటనీ జువాలజీలో ఏవైనా మెమరీ బేస్డ్ ఉంటే ఆ నిమోనిక్స్, మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, కలర్ఫుల్ డయాగ్రామ్స్ బెటర్గా చూపిస్తూ ఉంటారు. బాటనీ జువాలజీలో అయితే ఎన్సీఆర్టీ క్రాస్ అవ్వకుండా ఎన్సీఆర్టీలో ఈవెన్ సమ్మరీ, డయాగ్రామ్స్, ఇండెక్స్ నుంచి కూడా ఒక్క బిట్ మిస్ అవ్వకుండా మన బాటనీ ఫ్యాకల్టీ నబీల్లా సార్ అవ్వచ్చు, చరిత మేడం అవ్వచ్చు, అలాగే మన జువాలజీ ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్కి ఏంటంటే నాన్ అకాడమిక్స్ కూడా చాలా ప్రశాంత అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేస్తాము. మన హాస్టల్స్లో వి మెయింటైన్ గుడ్ క్వాలిటీ ఫుడ్, హైజీన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. హాస్టల్ రూమ్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి, గుడ్ వెంటిలేషన్ ఉంటుంది, ఏసీ రూమ్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్కి ప్రిన్సిపల్స్ కానీ వైస్ ప్రిన్సిపల్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఫ్రెండ్లీగా ఉంటారు. మోటివేటెడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. అందరూ కూడా ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తారు. ఎప్పుడైతే నీట్ లాంగ్ టర్మ్లో ఆడే స్టూడెంట్స్ 1 ఇయర్ డ్రాప్ అవుతుందని ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ స్పిరిట్స్ హైగా ఉంచడం కోసం రెగ్యులర్గా మోటివేషన్స్ పెడుతూ ఉంటాము. యోగా మెయింటైన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా ర్యాంక్ సాధించగల నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళు. And sir, this long-term student which are coming this particular batch, so as NTA has already announced that the next 2027 NEET is going to be online exam, in which like they are first time facing that how to read the question on the computer, how to write, how to do the bubbling on the computer, not the physical bubbling. So for that we have the designated computer exam center, in which we have the expert also which can guide them to how to manage the time to read the question on the screen and to answer it. So that is also our one particular feature like which is very beneficial for our long term program students. దీపక్ సార్ చెప్పినట్టుగా నీట్ నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్లో ఉండబోతుంది మోస్ట్లీ. ఎలాగో మా ఐఐటి అకాడమీలో ఆన్లైన్ ఎగ్జామ్స్కి మా దగ్గర కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, ట్రైన్ చేస్తున్నాం. అదేవిధంగా నీట్ పిల్లల్ని కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది. సో నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతూ ఉండదని మేము బాగా అబ్జర్వ్ చేసి ప్యాటర్న్ ప్రకారంగా మేము కూడా మమ్మల్ని మార్చుకుంటూ ఉన్నాం. అందుకనే ప్రతి నీట్ ఎగ్జామ్లో కూడా మన పిల్లలకి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. ఈసారి కూడా 700 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ స్కోర్ చేస్తున్నారు. కాబట్టి మన స్టూడెంట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్.
నిన్నే నీట్ ఎగ్జామ్ అయింది. స్టూడెంట్స్ ఎవరైతే బాగా రాశారో కంగ్రాచులేషన్స్, మార్క్స్ బాగా వస్తున్న వాళ్ళకి. బాగా రాలేని వాళ్ళకు డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు ఒక మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 1 year అడిషనల్గా స్పెండ్ చేయడం తప్పేమి కాదు. ఇట్స్ ఎ లాంగ్ లైఫ్. ఒక 1 year డ్రాప్ చేసి ఆ 1 year బాగా కష్టం చదివితే మంచి కాల్ సీట్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ సంవత్సరం ఒక 10-20 మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా ఒక మామూలు కాలేజ్ సీట్ రావడం కన్నా 1 year టైం స్పెండ్ చేసి ఫ్రీ సీట్ సాధించడం వలన వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కువ. కాబట్టి వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీకు విజయవాడలో అయినా లేదా ఆన్లైన్లో అయినా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీరు రావచ్చు, మన కౌన్సిలర్స్తో మాట్లాడచ్చు. ఈవెన్ మంచి మార్క్స్ వచ్చిన పిల్లలు కూడా మేము కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తాం. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్లో నీట్ కౌన్సిల్ హెల్ప్ చేస్తూ ఉంటాము. మన ప్రత్యేకత ఏంటంటే మన స్టూడెంట్స్కి నీట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఎగ్జామ్ అయిన తర్వాత మంచి కాల్ సీట్ వచ్చేలా అప్లై చేయించి దగ్గర నుండి హెల్ప్ చేస్తుంటాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంటాం. అటువంటి హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. మా కౌన్సిలర్స్ కాంటాక్ట్ చేయొచ్చు, మాతో మాట్లాడచ్చు. సీ యూ.